అందరికీ శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్లలో నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్. తెలంగాణ రాష్ట్రంలో పేద కట్టబోతున్నారట ఏఐసిటీ. నిరుద్యోగుల గోస తీరుస్తుందా స్కిల్ యూనివర్సిటీ? ఆదివాసీలతోనే సీఎం చంద్రాల సార్ చేసిండు డ్యాన్సు. నారావారి నాట్య ప్రదర్శన చూసి వెరుగుతుండ్రు ఫ్యాన్సు. కూలిన గోడ ముచ్చట తీసిండు మాజీ మంత్రి గారు. అసలు ముచ్చట దాచిపెట్టిండ్రా అన్నాడు కేటీఆర్ సారు. అన్నదాతల రాకతోని వైరాకు రాబోతున్నదట శోభ. కాంగ్రెస్ లీడర్లు పెడతారట భారీ రైతు బహిరంగ సభ. కాల్వలై రిజర్వాయర్లకు వస్తున్నాయి కాళేశ్వరం నీళ్లు. ఇప్పుడు ఏమంటారో మరి మేడిగడ్డ మేడిపండు అన్నోళ్ళు. బయటి దేశంలో జరుగుతున్న ఒలింపిక్స్ ఆటల పోటీలో పాల్గొని మన భారతదేశానికి 2 మెడళ్లు పట్టుకొచ్చిన మనుబాకర్ మేడము కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సార్ను మర్యాదపూర్వకంగా కలిసిందట. మరి దేశానికి అంత పేరు తీసుకొచ్చిన మనుబాకర్ మేడం పోతే రాహుల్ సారు మర్యాదలు మంచిగానే చేసి నోరు తీపి చేసిండా చూద్దాం పారి. మనుబాకర్ మేడం మంచిగా అమ్మా నాయనలతో పాటు వాళ్ళ గురువును కూడా ఎంట తీసుకుపోయింది. రాహుల్ గాంధీ సార్ను కలిసేందుకు మనుబాకర్ మేడం వస్తుంటే అందరూ కూడా సప్పట్లతో స్వాగతం పలికిర్రు, సంబురంగా ఎదుర్కొండ్రు. వెల్కమ్ చెప్పుకుంటా సోనియమ్మ కొడుకు కూడా పువ్వుల గుత్తి చేతుల్లో పెట్టిండు. ఇక మేడం ముఖం కూడా చూడండి, ఆ సార్ను చూడంగానే కరెంటు బుగ్గ లెక్క ఎలిగిపోయింది. అటెనక సిక్కి మనుబాకర్ మేడం కోచుకు వాళ్ళ అమ్మా నాయనలకు కూడా రాహుల్ గాంధీ సారు చేతుల చెయ్యేసుకుంటా షై పార్టీ తరపున మర్యాదలు మంచిగానే చేసిండు. ఇట్లా మేడము భారతదేశం పేరును ప్రపంచ దేశాలకు వినిపించేటట్టు చేసుడు మస్తు ఉందని, మీరు ఇట్లనే ఇంకా మస్తుగా దండ్లాడి ఇండియాకు మంచి పేరు తేవాలని అన్నాడట. ఇట్లా 2 పథకాలు తెచ్చి మొదటిసారి కలిసినావు కాబట్టి ఉట్టినోరుతోని పోతే ఎట్లా అని స్వీటు తినబెట్టి నోరు తీపియేసిండు. ఇప్పుడు తెలంగాణలో ఏఐసిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీలను కడుతున్నాం కాబట్టి ప్రపంచ దేశాలు తెలంగాణ దిక్కు చూడవలసిన అవసరం ఉన్నది. అందుకే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సారు అంటుండట. సీఎం సారు మాటలు చెప్పుడే ఉన్నదా, షెయి సర్కారు ఏలుబడిలా చేసేదేమని ఉన్నదా అరుచుకుందాం పారి. తెలంగాణకు తెంపు లేకుండా పెట్టుబడులు పట్టుకొస్తా, పెద్ద పెద్ద కంపెనీలు తెస్తా అని మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు బయట దేశం పోయిండు కదా. ఆడ పెట్టుబడులు పెడతామని ముంగడికొచ్చేటోళ్ళతో ఇంగ్లీష్లో ఓ దిక్కు ఇరుగ తీసుకుంటేనే రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు పట్టుకొచ్చేందుకు తనలాడుతున్నాడట. దినామో నగరానికి పోయి ఆడున్న పేరు మోసిన కంపెనీలతో మాట్లాడుతున్నాడట. పట్నాలని తిరుగుకుంటా కాలిఫోర్నియాకు పోయి ఆడున్న ఆఫీసర్లతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండట. మా తెలంగాణ ఇప్పుడు 6 పువ్వులు 12 కాయలన్నట్టు పచ్చగా తయారైంది. మీరు ఇప్పుడే పెట్టుబడులు పెట్టాలి. మీ కంపెనీలు కూడా మా రాష్ట్రంలో పెడితే 12 పువ్వులు 24 పండ్లు అన్నట్టు మీకు కూడా లాభాలు ఉంటాయి. మా తెలంగాణలో కొత్త ఏఐసిటీ, సిల్క్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీలను కట్టినాక మీరు పెట్టుబడులు పెడదామన్నా అప్పట్లో ఎట్లుంటుందో ఆలోచించుకోర్రి. రాష్ట్రం రామసక్కదనంగా ఉన్నది కాబట్టి మీరు రందిపడకుండా కోట్లు పెట్టి కంపెనీలు పెట్టుకుంటే మా తెలంగాణలో నిరుద్యోగులకు నౌకర్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లనే మీ కంపెనీలకు కూడా మంచిగా కమాయించుకునే సౌలత కూడా ఉంటుందని అన్నాడు కావచ్చు. అయ్యా సీఎం గారు, మీరు ఎక్కదీపమూలే తెలంగాణను ఎలిగిద్దామని తనలాడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే మీ అవసరాలకు మీ దగ్గర కోసమే బయటి దేశం టూర్ పెట్టుకున్నారని కారు పార్టీ లీడర్లు కావలసుకొని అంటున్నారట. మరి మీరు పెట్టుబడులు పట్టుకొచ్చి వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు చేస్తారా, లేకుంటే వాళ్ళు అన్నట్టే మీ చుట్టాలు పక్కాలు దగ్గరోళ్ళకే కంపెనీలు అప్పచెప్తారా? మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు శంగ దుంకుకుంటా డ్యాన్స్ చేసుడు ఎప్పుడన్నా చూసిర్రా? మునుపు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎప్పుడు డ్యాన్స్ చేయంగా చూడలేదు అంటారా? అయితే ఆయన ఎగిరి దుంకుతున్నాడు, నేను చూపిస్తా పాండ్రి. చంద్రాల సారు ఇక చూపెట్టుండ్రు మీ నాట్య ప్రదర్శన. అరకులోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో అగో పచ్చరంగు చీరలు కట్టుకున్న ఆదివాసీ మహిళలందరితోని కలిసి చంద్రబాబు సారు కూడా శడసంబురంగా ఎగురుతున్నాడు కదా. వరేవా, చంద్రాల సార్ అంటే చంద్రాల సారే అస్సలు ఆడుతున్నాడు కదా. నడియుడు దాటినా నవ్వుకుంటా మరి కాళ్ళల్లా కాళ్ళు కలుపుకుంటా ఆదివాసీలతోని ఏమన్నా డ్యాన్స్ ఆడుతున్నాడా? నందమూరి బాలికాక కూడా ఇట్లనే సినిమాల నాట్యం ఆడతాడు కదా. సినిమేషకాడు చిరంజీవి చిన్న తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు కురుస బట్టలు వేసుకున్న ఎంతో మంది యాక్టర్ అమ్మలతోని సినిమాలో మంచిగా ఎగిరి దుంకుతాడని కూడా ఎరికే. కానీ నారా చంద్రబాబు నాయుడు సారు నాట్యం చేస్తాడని ఎవ్వలకు తెలియదు కాబట్టి ఆయన ఆనందంగా ఆడిన వీడియో పట్టుకొచ్చిన. ఎప్పుడు మీటింగులు సమీక్షా సమావేశాలు అనుకుంటా బిజీగా ఉండే సీఎం సారు ఇట్లా సంబురంగా డ్యాన్స్ ఆడు చూస్తుంటే పసుపు కొమ్ము సకుటుంబ సపరివారము తెలుగు తమ్ములు మస్తు సంబుర
పడ్డారట. అడవి బిడ్డలు డ్యాన్స్ ఆడుతుంటే ఆడాలనిపించిందో ఏమో గానీ మొత్తానికి ఇట్లా పర్ఫార్మెన్స్ చూపెట్టిండు. అయ్యా చంద్రాల సారు, మస్తు దినాల తర్వాత మిమ్మల్ని నవ్వు ముఖంతో చూస్తున్నాము. పంకపాటి ఏలుబడిలా మీకు వచ్చినన్ని కష్టాలు ఏ పగోనికి ఏ పాలకునికి కూడా రాలేదు. మీ కష్టాలే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని చేసినాయి. ఇట్లా ఆనందంగా ఉండేటట్టు చేసినాయి కాబట్టి మీరు పడ్డట్టు ప్రజలు కూడా కష్టాలు పడకుండా చూసిండ్రు అనుకో, ఏపీ నశివనే మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ముఖాలు నవ్వులతోని ఎలిగిపోతాయి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సుంకిశాల ప్రాజెక్టు గోడగూలిపోయిన ముచ్చట మలి సర్కారుకు ఎరికైన ఎవ్వలకు కూడా తెలియకుండా దాచిపెట్టిందట. ఇప్పుడు కావాలని కారు పార్టీ మీద నిందలు వేస్తుందట. అగో కారు పార్టీ హయాంలోనే ప్రాజెక్టు గోడ కట్టిండ్రు, కావాలని చేయి సర్కారును షిడాయించిర్రని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారా అనబట్టి ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? మీరే ఇనుండ్రి. అయ్యా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక చెప్పుండ్రి. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా, లేదా తెలిసి దాచిండ్రా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బద్నాం అవుతుందని కావాలని నొక్కిపెట్టినరా, తొక్కిపెట్టినరా, లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా, ఖబర్ కూడా లేదా? ఇన్నరా కారు పార్టీ లీడర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సార్ శిల్కా పలుకులు తెలిసినా మా సర్కారు బదనాం అవుతుందని దాచిపెట్టినరా ఎట్లా అని గట్టిగానే అరుచుకున్నాడు కదా, ఇంకా మస్తుగానే అన్నాడు. ఇనుండ్రి. ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం కోట్లేదు. సుంకిశాల ప్రాజెక్టు కాడ అంత పెద్ద గోడ కూలిపోతే ఇన్ని రోజుల దాకా తెలియలేదంటే మలి సర్కారు పనితనం ఎట్లున్నదంటే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టు లేదు. 6 గ్యారెంటీల కాడ నుంచి హామీలు మరిచిన దాకానే కాదు, ఆఖరికి ప్రాజెక్టుల గోడలు కూలేదాకా కూడా పట్టించుకుంటా లేరంటే ఏందన్నట్టు. ఏమో తెలంగాణలో మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ లీడర్లకే తెలిసి ఉండాలి. అయ్యా కేటీఆర్ సారు, మీ హయాంలో ఒక్క సుంకిశాల ప్రాజెక్టే కాదు, కాళేశ్వరము మేడిగడ్డ ప్రాజెక్టు కాడ పిల్లలు కుంగినప్పుడు కూడా పర్రెలు పెట్టినాయని తొర్రలు బొర్రెలు చూపెట్టుకుంటా చేయి పార్టీలు చెడ హంగామా చేసిర్రు. అప్పుడు కూడా ఇసొంటి మాటలే మాట్లాడిండ్రు. అట్లని మీరేం తక్కువ తినలేదు. అంత పెద్ద ప్రాజెక్టుల చిన్న పొరపాట్లు అయితాయని మస్తుగానే మాట్లాడిండ్రు. తమరి ఏలువడలనే గట్టింది అంటున్నారు. ఇట్లా గోడలు ఇచ్చుకపోయి నిలువు గూలెతందుకేనా సారు గట్టింది? ఎట్లా సారు ఏమో ఇవన్నీ మీకు తెలియని కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వైరా నియోజకవర్గంలో మలి సర్కారు భారీ రైతు బహిరంగ సభ పెడుతుందట. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సార్ను తెలంగాణకు రమ్మంట అన్నాడు. సోనియమ్మ కొడుకును రాష్ట్రానికి రప్పించేందుకు మీటింగు ఏర్పాటు చేస్తున్నారా ఎట్లా? అసలు ముచ్చట మొత్తం అరుచుకుందాం పారి. అయ్యా మల్లు బట్టి విక్రమార్క సారు ముచ్చట పొల్లుపోకుండా చెప్పుండ్రి. రేపు ఆగస్టు 15 వైరాలో ఏర్పాటు చేసేటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే ఆగస్టు 15 నాడు ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది. ఇన్నరా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ఏమంటున్నాడో, 15 ఆగస్టు పండుగ నాడు వైరా నియోజకవర్గంలోనే రైతులందరితోని భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి సార్తోని 2 లక్షల రుణమాఫీ కూడా చేపిస్తాడట. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు రుణాలు కూడా మాఫీ అయ్యేటట్టు ఇందిరమ్మ రాజ్యం అడుగులు చేస్తున్నదట. అయ్యా బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క గారు, మీరు అరువురు అందరికీ రుణమాఫీ అవుతుందని అంటుర్రు. ఓ దిక్కు మాకు రుణమాఫీ కాలేదని మస్తు మంది అన్నదాతలు ఆగమాగం అవుతున్నారట. మరి కారు పార్టీ కార్యకర్తలు ఎవరన్నా క్రాప్ లోన్లు తీసుకుంటే వాళ్ళు గులాబీ పార్టీలు అని ఇట్లా వాళ్ళవి మాఫీ చేస్తలేరా? జర బ్యాంకుల కాడ కూడా ఆఫీసర్లను అందరినీ మంచిగా అరుచుకోమని ఈ చెప్పుర్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ఖరాబ్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావాలని చెప్పిన రాయట్లా. అగో కావాలని ఎందుకు చెప్తారు? మేడిగడ్డ కాడ 3 పిల్లలు కిందికి జతికినాయి కదా, పర్రెలు తొర్రలు చూపెట్టి కూడా రూబడిచ్చిర్రి. మళ్ళా కావాలని ఎందుకన్నారు అంటే ఇగో ఈ ముచ్చటిని ఏమంటారో మీరే అనుండ్రి. మేడిగడ్డ మేడిపాండులు ఎక్కున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కమిషన్లన్నీ కారు పార్టీలు ఖాతాల్లో వేసుకుర్రు. ఏదో కట్టినమంటే కట్టినమని తక్కువ పైకం పెట్టి కట్టిర్రు. మాలకా నుంచి సలాకల దాకా ఏది నికాలసుది వాడకపోయేసరికి నిలువున జతికే కాడికి వచ్చిందని మలి సర్కారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్తోని మొదలు పెడితే షెయి పార్టీలున్న ఉమ్మాయడక్కాయ లీడర్ల దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లను ఎత్తిపోసి అన్ని ప్రాజెక్టులు నింపాలని 4-5 దినాల సంది కారు పార్టీ లీడర్లంటే వెంటనే షెయి సర్కారు నీళ్లు ఎత్తిపోసుడు సురువు చేసింది.
ఇప్పటికే అన్నపూర్ణ ప్రాజెక్టు కాడికి వెళ్ళి నీళ్లు రంగనాయక సాగర్ దాకా వచ్చినాయి. రంగనాయక సాగర్ నుంచి మళ్ళా సాగర్కు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఆడికెళ్ళి కొండపోచమ్మ సాగర్లా గోదావరి నీళ్లు దుంకుతున్నాయి. మరి అప్పుడు మేడిపండు లెక్కున్న మేడిగడ్డ బ్యారేజీ ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టు కథనే ఒడిచిందని కాంగ్రెస్ లీడర్లు అంటే ఇప్పుడు అదే మలి సర్కారు నీళ్లను ఎట్లా ఎత్తిపోస్తుందని అటు గులాబీ పార్టీ లీడర్లు ఇటు కామన్ పబ్లిక్ అందరూ కూడా గుసగుస పెట్టినట్టు కాకుండా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. అయ్యా సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎత్తిపోయాలని అప్పట్లో రైతులు నెత్తినోరు కొట్టుకున్న మేడిగడ్డ ముట్టుకుంటే ఇచ్చుకోబోతుందన్న తరీకలు అనుకొచ్చిరు. మరి ఇప్పుడు ఎట్లా పని చేస్తున్నది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిజామాబాద్ మున్సిపాలిటీ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తురట. అగో సాఫ్ సఫాయి శాఖ అధికారి ఇంట్లో ఏముంటాయి, చీపిరి గట్టలు చెత్త డబ్బాలు తప్ప ఏముంటాయి చెప్పురి. పోయి ఆయన ఇంట్లో అర్రలు తొర్రలు దేవులావుడు ఏంది? మరి అంతగానం ఎంకులాడితే ఏమన్నా దొరికినాయా? మనం కూడా చూద్దాం పరి. ఇగో ఈ విధంగా సోదాల కార్యానికి శ్రీకారం చుట్టిరట. అగో చూసిర్రా, పైసల కుప్ప గోడ వేర్చినట్టే వేర్చిండ్రు కదా. అవిటి వెనుక ఏం తెలియని ఎడ్డిపోరని లెక్క నిలబడ్డ ఆయన గారి పేరు దాసరి నరేందరు. సారు నిజామాబాద్ మున్సిపాలిటీ శాఖల సూపరింటెండెంట్ గా పనిచేస్తుండట. సాఫ్ సఫాయి శాఖల పనిచేయబడితే నా ప్రతిభ ప్రపంచానికి చూపెట్టకపోతే ఎట్లా అనుకున్నాడో ఏమో గాని బువ్వ తక్కువ తినుడు, లంచాలు ఎక్కువ తినుడు, మున్సిపాలిటీ పైసలు ఎనికేసుకున్నాడు పెట్టిండట. దొంగతనము ఇంకేదో దాగదంటారు చూడుండ్రి. సేమ్ డిట్టో మక్కీకి మక్కి ఈయన గారి భాగోతం కూడా బరిబద్దలైంది, బయటపడ్డది. 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, ఏకంగా కోటాను కోట్లే కొట్టేసిండంటే సారు మామూలోడు కాదు. మరి ఈ ముచ్చట ఏసీ బోళ్ళకి ఎట్లెరకైంది అంటారా? సార్ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చిరట. దాసరి నరేందర్ సార్ కథ ఏందో అరుచుకుందామని ఇంటికి పోయి తనిఖీలు చేస్తే ఏమున్నది, ఏడ చూసినా పైసలేనట. ఇల్లు మొత్తం జల్లెడ బట్టి ఉడవోస్తే ఏం తక్కువ 2,93,00,000 రూపాయలు దొరికినాయట. అంతగావేనా అంటే కాదు, లెక్కలేని ఆస్తులు, మోయలేని బంగారము, బ్యాంకు ఖాతాల పైసలు, చెక్కులు అన్నీ దొరికినాయట. అన్ని కలిపి లెక్క పెట్టాలంటే 2 దినాలైనా సరిపోవని బ్యాంకుల పైసలు లెక్క పెట్టే మిషన్లు తీసుకుపోయి బిరబిర లెక్క పెట్టి సార్ను ఇట్లా సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసిని అన్నట్టు నిలబెట్టి మంగళారతి పట్టిరట. అయ్యా యనమల రేవంత్ రెడ్డి గారు, ఆఖరికి చెత్త డిపార్ట్మెంట్లో కూడా ఈసొంటి చెత్త ఆఫీసర్లు ఉన్నారట. దాని మీద కూడా నజర్ పెట్టుర్రి, లేకుంటే మీ షై సర్కారు జెండాను కూడా చెత్తల వేసే కాడికి రావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ట్రాక్టర్ మీద ఎక్కిపోయి సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిండట. అగో మంత్రి గారి కాన్వాయికి ఏమైంది? సారుకు ట్రాక్టర్ మీద పోవలసిన కర్మ ఏం పట్టింది? ఆయన వెనకపోట నడిచేటోళ్ళు కూడా ఎవ్వరు కూడా కారు అడిగితే ఇయ్యలేదా ఎట్లా? ఏది ముచ్చట మొత్తం తెలుసుకుందాం పారి. చూసినరా, మంత్రి సారు కార్లను పక్కకు పెట్టి పని కట్టుకొని మరి ట్రాక్టర్ మీద ఇట్లా ప్రాజెక్టు పనులను చూసేందుకు పోయిండట. సారు ఎంత మనసు పెట్టి ఉంటే ఇట్లా పోతాడు? 4-5 దినాల సంది వాననక ఎండనక సలనక దగ్గరుండి మరీ పనులు చేపిస్తుండు. అన్న టైం వరకల్లా పనులు మొత్తం పూర్తి చేసేటట్టే ఉన్నాడు. పొంగులేటి సార్ను అట్లా చూస్తే పట్టిన పట్టు ఇడవని విక్రమార్కుడు, పని రాక్షసుడు అన్నట్టు అనిపిస్తలేదు. శ్రీనివాసరెడ్డి సారు బురదలవాడి పనులు చేపించుడు చూస్తుంటే మంత్రి గారంటే మంత్రి గారే, మంత్రి అంటే ఇట్లుండాలని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. మరి రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు పొంగులేటి సార్కు అనిపిస్తలేడా ఎట్లా? అగో ఎందుకంటారా, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారే తోపు, తురుం, దార్కారి, పని రాక్షసుడు, ఇంటెలిజెంట్ మినిస్టర్ అని మరి ఇట్లా బురదల దిగి శ్రీనివాసరెడ్డి సార్ కూడా పనులు చేపిస్తుండు కదా. కోమటిరెడ్డి సారు చూస్తే మటుకు పొంగులేటి సార్ను కూడా పొగిడి మొగుల మీదకి ఎత్తుకుంటాడేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సార్ ఉన్నాడు కదా. అగో ఆ సారు చేసిన పనిని చూసి వహ్వా వారెవ్వా ఏమన్నా చేసిండా? అసలు సిసలు శాసనసభ్యుడు అంటే ఇట్లుండాలని అందరు తారీఫు చేస్తట్టే ఉన్నారట. అగో సంజయ్ సారు అంత మంచి పని ఏం చేసిండు అంటారా? చెప్పుడెందుకు, డైరెక్ట్ ఆడికే తీసుకుపోయి చూపిస్తా పాండ్రి. బండి మీద పోతున్న ఈయనకు పిడిసొచ్చి కింద పడ్డాడట. సడగు మీద పడి శాపపిల్ల లెక్క గిలగిల కొట్టుకుంటున్న ఈయనను చూసిన సంజయ్ సారు ఆగి దగ్గరకు వచ్చి ఇట్లా మొదలు ట్రీట్మెంట్ అందించిండట. సారు ఎమ్మెల్యేనే కాదు డాక్టర్ కూడా కాబట్టి చేయబట్టి చూసి జరసేపు అరిచేతులు అరికాళ్ళు అన్నీ రాపిచ్చి పానం తాయిలకు తెచ్చిండట. ఎటు పోతుండ్రు, ఏడికెళ్ళి వస్తుండ్రని కింద పడ్డ ఆయన భార్యను అన్ని అడిగే అరుచుకున్నాడట. ఇప్పటికైతే పానానికి ఏం ప్రమాదం లేదు, డాక్టర్ దగ్గరే తీసుకోవాలి, మరి మందు గిందు అలవాటు ఇట్లా ఉన్నదా అని కూడా అరుచుకున్నాడట. సంజయ్ సారు ఎమ్మెల్యే అయి ఉండి ఆపతిలో ఉన్న మనిషిని చూడంగానే కారు ఆపి మరీ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ అందించిందంటే చాలా గ్రేట్ కదా. సాటి మనుషులకు సాయం చేయని కొందరు బస్టు లీడర్లు ఉన్న ఈ కాలంలో కూడా సడకుల మీద ఆపతిలో ఉన్నోళ్లను ఆదుకునే సంజయ్ సార్ అసొంటి మంచి మనుషులు కూడా ఉన్నారంటే నిజంగా తారీఫు చేయవలసిందే అంటుర్రు ఇదంతా చూసినోళ్ళు.
తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పండుగ జోరుగా సాగిందట. అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క కూడా పండుగ సంబురాలకు అజిరుపడ్డదట. మరి ఎట్టెట్ట నడిచింది ఏం కథ? మహిళా మంత్రి సీతక్క ఒకదే అజిరుపడ్డదా? ఇంకా ఎవరైనా మంత్రులు వచ్చిరా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో మంత్రి సీతక్క ఇట్లా పండుగకు హాజరు పడంగానే ఆడున్న లీడర్లు ఆదివాసీలు అందరూ కూడా ఇట్లా ఎదురుకపోయిర్రు. సీతక్కతోని స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ కూడా ఉన్నాడు కదా. ఇట్లా పండుగను సీతక్క శంకారావం పూరించి షాలి చేసింది. ఆడికెళ్ళి సీదా పోయి ఆదివాసీ పెబ్బ విగ్రహానికి పూలు జల్లి మనసుల యాది చేసుకున్నది. అటెనక సిక్కి మంత్రి గారు వచ్చిండ్రని అడవి బిడ్డలు మంచిగా డ్యాన్సులు చేసిర్రు. ఇట్లా తెలంగాణలో ఆదివాసీల పండుగను జోరుగానే జరుపుకున్నారు. కానీ మలి సర్కారు మా ఆదివాసీల పండుగ రోజును సెలవు దినంగా ప్రకటించాలని నెల దినాల కింద మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారుకు వినతి పత్రం ఇచ్చినా గానీ సీఎం సారు అడవి బిడ్డల వినతిని పట్టించుకున్నట్టు లేడు. ఒకవేళ యాదికి పెట్టుకుంటే మటుకు ఆదివాసీల దినోత్సవం నాడు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించేది కదా. మరి సీఎం సారు బిజీగా ఉండి పట్టించుకోలేదా? ఏమో మల్లతేపకు ఇట్లా సెలవు దినమని చెప్తాడా? ఆ ముచ్చట తెలవాలంటే ఏడాది దాకా ఆగితే గానీ తెలియదు అంటున్నారు అడవి బిడ్డలు. సర్కారు దవాఖానకు పానం బాగలేక వచ్చినోళ్లకు డేట్ అయిపోయిన గ్లూకోజులు మందులు గోళీలు ఇస్తురట. అగో ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఎందుకు ఇస్తారు? కొన్ని ప్రైవేటు దవాఖానలు ఇచ్చిండ్రు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అట్లా ఇచ్చుడు ఏంది అంటారా? ఇనుండ్రి మీరే. అవి డేట్ అయిపోయిందా? ఉన్నదా? లేదు మేడం, అవి ఉన్నాయి, ఎక్స్పైర్డ్ అయిపోయినా. ఎందుకు పడేస్తారు? చూసినరా అజారుద్దీన్ అనేట ఆయన ఇట్లా పానం బాగలేక దవాఖానకు పోతే డాక్టర్లు గ్లూకోజులు పెట్టమని అంటే నర్సు మేడం వచ్చి నరం దొరకబట్టి పెట్టిందట. సోపదివైన తమ్ముడు అన్నకు పెట్టిన గ్లూకోజును పరీక్ష బట్టి చూస్తే ఏమున్నది, ఎప్పుడో డేట్ అయిపోయిందట. అగో ఇట్లా కాలం చెల్లిన మందులు పానం మంచిగా లేనోళ్లకు ఎక్కిస్తే పైలంగా ఉంటారా అని వచ్చిన నర్సు మేడంను అడిగిర్రట. మేడం పట్టుకొచ్చిన సూది బుడ్లు కూడా ఎక్స్పైర్ అయిపోయినాయట. ఇట్లా ఎన్ని దినాల సంది డేట్ అయిపోయినాయి దవాఖానాల వాడుతుర్రని గట్టిగానే అడిగిండట. అయ్యా దవాఖానాల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఉన్నటిదాకా ఆసుపత్రులన్నీ తిరిగి అరుచుకోమంటే మీరు ఏమేలుగా పెడుతున్నారో గానీ పానం పోయవలసిన సర్కార్ ఆసుపత్రిలో పానం ఖరాబ్ అయ్యేటట్టే పని చేస్తుర్రట. కాలం చెల్లిన మందులతోని వైద్యం చేస్తుర్రు. ఇదేనా మీ ప్రజాపాలన? ఇదేనా మీ ప్రజాప్రభుత్వం? ఇదేనా మీ ఆరోగ్య తెలంగాణ? ప్రజల పానాలతోని ఆడుకునుడేనా సారు మీ ఇందిరమ్మ రాజ్యం పాలసీ? మార్పు 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 అన్నారు. ఎంత మార్పు వచ్చిందంటే సర్కారు దవాఖానల డేట్ అయిపోయిన సూదులు మందులు ఇచ్చేంత మార్పు వచ్చింది. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ఎంతమందికి ఆ పాడుమల్లె మందులు గోళీలు ఇచ్చిర్రో ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముందుగా దవాఖానల మందులు ఎన్ని దినాల సంధి ఉన్నాయి? గోళీలన్నీ బరాబర్ డేట్లతోనే ఉన్నాయా లేకుంటే కాలం చెల్లినయే ఉన్నాయా? అవి సర్కారు దవాఖానకు సప్లై చేసిన వాళ్ళ సంగతి ఏందో మంచిగా అరుచుకోండి సారు అంటుర్రు పానం బాగలేని వాళ్ళ పరిస్థితి చూసినోళ్ళు. కట్టుకున్న భార్యను కాని కష్టాలు పెడుతున్న కొందరు మోర్దపు మొగోళ్ళు ఉన్న ఈ కాలంలో కూడా భార్య మీద ప్రేమతోని ఓ భర్త ఏకంగా గుడి కట్టిండట. దినాం తాగొచ్చి తలుగు దెంపుకున్న దున్నపోతుల లెక్క పెళ్ళాల మీదికి ఎగబడి గుద్దుకుంటా తన్నుకుంటా ఉండే భర్తలు ఈ ముచ్చట చూసినా మారితే అంతకంటే ఆడోళ్ళకి ఏం కావాలో చెప్పురి. అగో 4 పిల్లలు పోసి మంచిగా చిన్నపాటి గుడి లెక్క కట్టి అలా వాళ్ళ ఇంటామని ఇట్లా నిలబెట్టిన ఈయనను చూసిర్రా? ఎంత ప్రేమ ఉంటే ఇట్లా పెన్లాం గుడి కడతాడు చెప్పుండ్రి. ఉన్నన్ని దినాలు పెనిమిటిని మంచిగా చూసుకున్నదట. ఈ నడమలనే కాలం చేసిందట. లగ్గమైన కాన్నుంచి భార్యతోని ఉన్న ప్రేమానురాగాలను మరవలేక ఆలితోని ఉన్న అనుబంధాన్ని యాది చేసుకుని ఇట్లా ఇంటామె మీదున్న మమకారాన్ని మందిరం కట్టి చూపెడుతున్నాడట. ఏడనంటారా? మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామంలోనట. కానీ ఈయన లెక్కనే అందరు భర్తలు కూడా ఇట్లా పెండ్లాల మీద ప్రేమతోని ఉంటే లోకం మొత్తం పచ్చని కాపురాలతోని పరిడవిల్లేది కావచ్చు. భర్తలే కాదు భార్యలు కూడా పెనిమిటిలను ప్రేమగా చూసుకుంటే అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేసినోళ్ళు అవుతారు. అట్లా కూడా కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకునేటోళ్ళు ఉంచుకున్న వాళ్ళ మీద కాకుండా పెళ్లి చేసుకుని బతుకు వంచుకున్నోళ్ళతోని ప్రేమగా ఉంటే బాగుండు అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చటనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.